హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉర్లీ బౌల్ని ఎలా అలంకరించుకోవాలి, ఎలా అలంకరిస్తే లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చో మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి. ఉర్లీ బౌల్ని ఏ ప్లేస్లో పెట్టుకోవాలని అనుకున్నామో ఆ ప్లేస్లో ఒక పీఠం అన్నది వేసుకోవాలండి. పీఠం వేసుకొని ఇలా ఒక బౌల్ని తీసుకోవాలి. రాగి, ఇత్తడి లేదా వెండి బౌల్ని తీసుకోవాలి. నేనైతే ఇలా వెండి బౌల్ని తీసుకున్నానండి. ఇలా చిన్నదిగా ఉన్న వెండి బౌల్ని తీసుకున్నాను. మనకు కావాలంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. ఇలా వెండి బౌల్ని తీసుకున్నాను. ఈ వెండి బౌల్ని శుభ్రం చేసుకొని శుద్ధ జలంతో నింపుకోవాలండి. మనము ఏమాత్రం ఎంగిలి చేసింది అంటే వాటర్ బాటిల్స్లో కానీ జగ్లలో కానీ ఇలా ఉన్న వాటర్ కాకుండా ఫ్రెష్గా ఉన్న ట్యాప్ వాటర్ని తీసుకొని శుద్ధ జలంతో ఈ బౌల్ని నింపుకోవాలి. తరువాత ఈ ఉల్లి బౌల్లో మనము ఏమేమి వేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఇలా లక్ష్మీ కటాక్షం పొందడం కోసం లక్ష్మీదేవికి ఇష్టమైన సుగంధభరితమైన వస్తువుల్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా అయితే ఉల్లి బౌల్లో కాస్త పసుపు, తరువాత లక్ష్మీదేవికి సువాసన భరితమైన వస్తువులంటే చాలా ఇష్టం కదండి. పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి వేశాను. మీరు పచ్చకర్పూరం లేకపోతే ఇందులో జవ్వాది పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం అక్షంతలు వేశాను. లక్ష్మీదేవికి ఇష్టమైన ఇలాచీ అండి. ఇలాచీని ఒకటి తీసుకొని కొంచెం ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసుకొని ఉల్లి బౌల్లో వేసుకోవాలండి. చక్కగా ఉల్లి బౌల్లో మనం ఏ దేవుణ్ణి అయితే పెట్టాలనుకున్నామో ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. నా దగ్గర అయితే ఇలా చిన్నదిగా ఉంది విఘ్నేశ్వరుడు. నేనైతే ఉల్లి బౌల్లో విఘ్నేశ్వరుని పెట్టాలనుకుంటున్నాను. ఇలా విఘ్నేశ్వరుడు చిన్నదిగా ఉంది కనుక నేను చిన్న సైజ్ బౌల్ని తీసుకున్నానండి. మీ దగ్గర కానీ పెద్దదిగా ఉంటే అంటే మనకి విగ్రహాలు అన్నది కొంతమంది దగ్గర ఇలా పెద్ద సైజుగా ఉంటుంది కదండి. అలా పెద్ద సైజులో ఉంటే మనకి బౌల్ అన్నది కూడా పెద్దదిగా తీసుకోవచ్చు. నేనైతే విఘ్నేశ్వరుడు కానీ నా దగ్గర చిన్నదిగా ఉంది కనుక నేను చిన్న బౌల్ తీసుకున్నాను. తరువాత డైరెక్ట్గా అలా విఘ్నేశ్వరుని కానీ ఏ దేవుణ్ణి కానీ పెట్టలేము కనుక వాటర్లో మునిగిపోతుంది కనుక ఒక చిన్న బౌల్ వెండి బౌలే తీసుకొని బియ్యం అన్నది నింపుకొని అందులో విఘ్నేశ్వరుని పెట్టుకున్నానండి. ఇక్కడ మనము విఘ్నేశ్వరుని పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవచ్చు, అలానే నటరాజస్వామిని కూడా పెట్టుకోవచ్చండి. మనం ఏ విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం అన్నది మనం చేసే ఈ ఉల్లి బౌల్ అలంకరణలోనే ఉంది. ఏ దేవుణ్ణి పెట్టామని కాదండి. ఇలా చక్కగా ఉల్లి బౌల్ని మన దగ్గర ఉన్న పుష్పాలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ ఉల్లి బౌల్ని పూజ గదిలో దేవుడు ఫోటోల ముందర కానీ విగ్రహాల ముందర కానీ ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిదండి. మరి ఉల్లి బౌల్ని ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలనే విషయానికి వస్తే రోజు మీకు టైం ఉంది అనుకుంటే కొత్త నీళ్ళు పట్టుకొని కొత్త పుష్పాలతో ఉల్లి బౌల్ అనేది సిద్ధం చేసుకోవచ్చు. అలా కుదరలేదు అంటే వారానికి ఒక్కరోజు శుక్రవారం రోజు ఇలా ఉల్లి బౌల్ని చేంజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఉల్లి బౌల్ని చక్కగా అలంకరించుకున్నాం కదండి. కొంచెం పచ్చని ఆకులు కూడా పెడితే బాగుంటుంది అనిపించింది. అందుకని చిన్న చిన్న ఆకులు అంటే బౌల్ చిన్నది కనుక మనం చిన్న ఆకులుగా పెట్టుకుంటున్నాను. మీరు పెద్ద బౌల్ కానీ తీసుకున్నారంటే మామిడి ఆకులు లేదంటే తమలపాకులు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి నచ్చినట్లుగా అందంగా ఉల్లి బౌల్ అనేది సిద్ధం చేసుకోవాలండి. తరువాత అందంగా దీపాలన్నది వెలిగించుకోవాలండి. మనం ఉల్లి బౌల్ ఏ సైజు తీసుకున్నామో దానికి తగినట్లుగా దీపాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే పెద్ద బౌల్ తీసుకుంటే ఒక 5 దీపాలు వెలిగించుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు 2 పెడుతున్నాను. ఇలా గ్లాస్ దీపాలు తీసుకున్నానండి. ఆల్రెడీ మీకు ఒకసారి వీడియోలో కూడా చూపించాను. కుబేర దీపాలు అంటారు దీన్ని. మధ్యలో సిల్వర్ వస్తుంది, చుట్టూ గ్లాస్ అయితే వస్తుంది. ఈ దీపాలని చక్కగా సుగంధభరితమైన అగరవత్తితో ఏకవత్తి హారతిని వెలిగించుకొని దీపానన్నది వెలిగించుకోవాలండి. ఇలా అందంగా అలంకరించుకున్న ఉర్లీ బౌల్ని పూజ గదిలోనే కాకపోయినా మన ఇంట్లో హాల్లో కానీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కానీ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. సందర్భాన్ని బట్టి ఉర్లీ బౌల్లో పెట్టే విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలండి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టే పని అయితే విఘ్నేశ్వరుని పెడితే చాలా మంచిది. చూశారు కదండి మన ఇంట్లో ఉల్లి బౌల్ని ఎలా ఏర్పాటు చేస్తే లక్ష్మీప్రదమో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరన్నా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుందండి. ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.